బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డుల జారీపై సమాచారం లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రేషన్ కార్డుతో ప్రభుత్వ గ్యారంటీలకు లబ్ధి పొందుతామని తెలిపారు. తక్షణమే కొత్త కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. ప్రజా పాలనలో భాగంగా 20 లక్షల మందికి పైగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేశారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 90.14 రేషన్ కార్డులు నమోదయ్యాయి. అయితే కొత్త కార్డుల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక విధి విధానాలను ప్రకటించలేదు. దీంతో కార్డులు ఎప్పుడు జారీ చేస్తారన్న అంశంపైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయోనని దరఖాస్తుదారులు అయోమయంలో పడ్డారు. ఇక ఈ నేపథ్యంలో అటు కొత్త రేషన్ కార్డులు త్వరలోనే వస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఎప్పుడు వస్తాయనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో దరఖాస్తుదారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పథకానికి ప్రతి విషయంలో రేషన్ కార్డులు అడుగుతున్నారని, ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి, ఇక కొత్త రేషన్ కార్డ్ కి సంబంధించి అది ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదని చెప్పేసి ప్రజలు చాలా అయోమయంలో ఉన్నారు. దీనికి సంబంధించి మీకు అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలలో కొత్త రేషన్ కార్డులు అయితే చాలా మంది అంటే దాదాపుగా 20 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులలో కూడా ఇంకా రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి అనేది ప్రజల్లో బాగా ఆందోళన కలిగిస్తున్న విషయము. ఈ కొత్త రేషన్ కార్డుల విషయంలో ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు కూడా చేయట్లేదు అని చెప్పేసి వారిలో ఒక ఆందోళన అయితే మొదలైంది. ఇక ఫ్రీ బస్సుకి మినహా మిగిలిన వాటన్నింటిలో కూడా మీరు తప్పకుండా గ్యారంటీలలో ఇచ్చిన వాటిలో ఈ ఏదైతే ఈ కొత్త రేషన్ కార్డుల విషయం ఏదైతే ఉందో దానిని తప్పకుండా మాకు రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూస్తున్న దాంట్లో కూడా ఒక ఫ్రీ బస్సుకి ఆధార్ కార్డు మాత్రం అడుగుతున్నారు. మిగతా ఎక్కడికి వెళ్ళినా సరే ఏ గ్యారంటీల కోసమైనా సరే రేషన్ కార్డు తప్పనిసరి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మాకు ఈ రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అనేది ఒక ఆందోళన మాత్రం దరఖాస్తుల్లో మొదలైంది. సో మాధవి, చెప్పండి, ఇప్పటి వరకు అయితే 20 లక్షల మంది వరకు కూడా రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అధికారులు ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో అసలు అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకైతే అలాంటిది ప్రభుత్వ పరంగా ఈ రేషన్ కార్డు అనేది గ్యారంటీ మేము ఎక్కడ వెల్లడించలేదు. ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది అని, మనకు ఆధార్ కార్డు ఆధారంగానే మిగతాదన్నీ కూడా గ్యారంటీలకు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారికి మాత్రం మాకు తప్పనిసరిగా ఆధార్ రేషన్ కార్డు ఆధార్తో పాటు రేషన్ కార్డు ఆధార్ ఎంత మ్యాండేటరీనో రేషన్ కార్డు కూడా అంతే మ్యాండేటరీ అనే విధి విధానాలతో వాళ్ళు మాకు కంపల్సరీగా ఎప్పుడు ఇస్తారు ఈ రేషన్ కార్డులు దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం తెలియచేయాలి, ఎప్పటిలోపు ఇస్తారు, ఎంత గడువు లోపల ఇస్తారో తెలియచేయాలి అనేది వారి వాదన. సంజన, ఓకే మాధవి, చెప్పండి, ఈ సందిగ్ధతకు తెరపడాలంటే అధికారుల నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైనా రావాలంటారా? ఖచ్చితంగా అధికారుల నుంచి అయితే ఒక అనౌన్స్మెంట్ రావాలి. ఎందుకంటే 100 రోజుల లోపల వీళ్ళు ఇచ్చే గ్యారంటీలు ఏవైతే అమలు పరుస్తామని చెప్పారో ఈ 6 గ్యారంటీలలో ఇక 2 నెలల ముగిసిపోయి ఉన్నాయి. ఇక నెల రోజుల లోపల నెల 15 రోజుల లోపల కూడా ఈ గడువు ఏదైతే ముగియనుందో ఆ ముగిసే లోపల కూడా వీరు ఏదైనా ఒకటి వారికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ మాధవి.